ఈ సమయంలో ముందుగా తెలియచేయబడినట్లు ఒక ప్రత్యేకమైనటువంటి మ్యాగజైన్ ఆవిష్కరణ ఈ సమయంలో జరగబోతోంది. దీని గురించి క్లుప్తంగా మీతో మాట్లాడాలని తర్వాత ప్రియులు వారు కూడా తెలియచేస్తారు నేను ఆశిస్తుంటున్నాను. ఈ దినాలలో దేవుడు మనతో మాట్లాడుచున్నారు కదండి. మన విశ్వాసంలో మనం ఎదగాలని, దేవుని కృపలో మనం ఎదగాలని, దేవుని గూర్చిన జ్ఞానంలో మనం ఎదిగిన వారమై క్రీస్తు రూపంలోనికి మనం ఎదిగి దేవునికి లోబడాలనే సంగతులు దైవజనులు చక్కగా మనకు వివరిస్తూ వచ్చారు. మనకొకరు ఆ రీతిగా క్రీస్తు ప్రభు సారూప్యంలోనికి ఎదుటి కొరకాయి ఆయనను గురించి మనం గ్రహించి నేర్చుకోవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఆ ప్రభువును గురించి మనం ఎక్కువగా నేర్చుకుని గ్రహించే ఆ ప్రయత్నంలో ఈ పత్రికను తీసుకొని రావాలని కొంతకాలంగా ప్రియులు ఎంతో చర్చించి ప్రార్థించి దీని గురించి ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గర కనిపెట్టి ఈ ప్రయత్నంలో ముందుకు సాగుతూ వచ్చారు. ప్రియులు మనకు జ్ఞాపకం చేసినట్లు మన దగ్గర సమయం లేదనే భావనలో మనం జీవిస్తున్నాం. బైబిల్ చదువుతాం కానీ దాని మీద దృష్టి పెట్టి ధ్యానపూర్వకంగా చదివేది చాలా తక్కువైపోయింది ఈ దినాలలో. దేవుని వాక్యం వింటున్నాం కానీ విని విడిచిపెట్టే వారంగా ఉంటున్నాం కానీ గ్రహించే వారంగా లేం. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది, మీకు పరిచయమైంది ఆ మాట. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఐథియోపియా నపుంసకుడు కదండి, వాక్యాన్ని చదువుతున్నాడు. 30-31 వచనాలు మనం గమనించినట్లయితే ఫిలిప్పు ఆయనను ప్రశ్నిస్తున్నాడు, నీవు చదివిన దాన్ని గ్రహించుచున్నావా అని. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం, ఎవడైనా నాకు సహాయం చేయకున్నట్లయితే నేను ఎలాగూ గ్రహింతును అన్నాడు. చదువుతున్నాం, వింటూ ఉన్నాం, గ్రహించే విషయంలో కొంత వెనుకబడిన వారంగా ఉన్నాం. ప్రభు సారూప్యములోనికి ఎదిగే విషయంలో దేవుడు ఆశించినంతగా ఎదుగలేకపోతున్న వారంగా మనం ఉన్నామని మనకొకరు ఒప్పుకుంటామండి. నా మట్టుకు నేను ఒప్పుకుంటున్నాను. కొంచెం ముందు వెనుక ఉన్నామేమో మనం ఆయన గూర్చి ఆ గ్రహింపు పొంది ఆ రూపంలోనికి ఎదిగే విషయంలో మనందరం కూడా లేక కొరత పడిన వారంగానే ఆయన ఆశించిన రీతిలో ఆ రూపంలోనికి ఎదిగిన వారంగా లేము అనేది గుర్తించే వారంగా ఉంటున్నాం. అందుచేత మన సంఘాలలో మన విశ్వాసులు అలాగే అవిశ్వాసులు కూడా క్షేమం పొంది ప్రయోజనం పొంది దేవుని వాక్యం క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి సంగతులు ఎక్కువగా చదివి ధ్యానించి ఆయన రూపంలోకి ఎదిగే ఆ ప్రయత్నంలో మనకొకరు ముందుకు సాగుట కొరకాయ మనకు సహాయం పడేదాని కొరకాయ ఈ పత్రిక మన ఎదుటికి తీసుకుని రాబడుతున్నది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం అదే. క్రీస్తును గూర్చిన సంగతులు మనం ఎక్కువగా నేర్చుకొని ఎరిగి ఆయన మహిమ కొరకాయ, దేవుని మహిమ కొరకాయ మనము లోబడి ఆయన కొరకు జీవించే వారముగా ఉండాలి అనేది ఉద్దేశం. దాని కొరకే ప్రియులు ఎంతో సహకరించి ప్రయత్నించి దాని కొరకే వ్యాసాలు రాస్తున్నారు. ఇది సంవత్సరంలో 4 పత్రికలు తీసుకురావడానికి ఆలోచన కలిగి ఉన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి. ఆ వివరాలు కూడా ప్రియులు తర్వాత మనకు జ్ఞాపకం చేస్తారు. పరిచర్యను మనం నెరవేర్చడానికి ప్రభు మన మధ్యలో ఉండటం ఎంతో గొప్ప విషయం. బిహైండ్ ఎవ్రీ మినిస్ట్రీ దెర్ ఇస్ సో మచ్ ప్రేయర్. ప్రతి పరిచర్య వెనుక ఎంతో ప్రార్థన ఉంది. దెర్ ఇస్ సో మచ్ ప్రిపరేషన్. చాలా సిద్ధపాటు ఉంది. అండ్ దెర్ ఇస్ ఆల్వేస్ సో మచ్ ప్రెజెంటేషన్. ఎల్లప్పుడూ కూడా ఆ సందేశాన్ని అందించే ప్రయాస ఉంది. అండ్ ఇట్స్ అవర్ ప్రివిలేజ్ టుడే యాజ్ అన్ అసెంబ్లీ అండ్ ఆల్ ఎలైట్ పీపుల్ ఆఫ్ గాడ్ టు రిలీజ్ దిస్ బిలీవర్స్ మ్యాగజైన్ టుడే. ఈ దినాన ప్రభు చేత వెలిగించబడిన ప్రజలందరి మధ్యలో ఈ సంఘము ద్వారా ఈ మ్యాగజైన్ను ప్రారంభించటం అనేది మనకు అనుగ్రహించబడిన గొప్ప భాగ్యము, సదవకాశము. ఇమ్మీడియట్లీ వన్ వర్స్ కమ్స్ టు మై మైండ్. వెంటనే నా మనసులోనికి ఒక వచనం వస్తుంది. ఇన్ ఐజయా చాప్టర్ 28 and verse 16. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. The Lord said, behold, I lay in Zion for a foundation a stone. ఇదిగో సియోనులో నేను మూలరాతిని వేసిన వాడను. A tried stone, a precious cornerstone, or sure foundation, he that believeth shall not make haste. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను.
ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. Praise God. ప్రభువుకు స్తోత్రం. The foundation is already laid. ఇప్పటికే పునాది వేయబడింది. The chief cornerstone by the Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. The foundation of the apostles and prophet. అపోస్తలులు ప్రవక్తలే పునాది వేశారు. And the structure is going on. ఇప్పుడు నిర్మాణము నిర్మించబడుతూ ఉంది. And in addition to what the Lord is doing, దానికి సంబంధించి ప్రభు ఏమి చేస్తూ ఉన్నాడు based అంటే, on this text, ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని you know what the prophet says here? ఇక్కడ ప్రవక్త ఏమి చెప్తున్నాడో తెలుసా? Whether you read verse 10 or you read verse 13, 10వ వచనం కానీ 13వ వచనం కానీ మీరు చదివితే it says there, అక్కడ ఇలాగ and చెప్పబడింది, the word of the Lord was unto them, precept upon precept, precept upon precept, line upon line, line upon line, here a little, there a little. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, Here కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందరు. Here is a little small magazine that's coming out, ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న మ్యాగజైన్ బయటకు వస్తూ ఉంది. but based on the word of God, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని a precept upon precept, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, a line upon line, సూత్రము వెంబడి సూత్రము, here a little, there a little. కొంత ఇచ్చట కొంత అచ్చట. And our prayer to God is, దేవునికి మనం చేసే ప్రార్థన ఏమనగా, this might bring a great source of encouragement to all fellow believers. సహా విశ్వాసులందరికీ ఈ యొక్క మ్యాగజైన్ ఒక ప్రోత్సాహమును, గొప్ప ప్రోత్సాహమును ఇవ్వాలని ఆశిస్తున్నాం. May the purpose of giving God's word be fulfilled through this. దేవుని వాక్యము ఎందుకు ఇవ్వబడిందో ఈ మ్యాగజైన్ ద్వారా ఆ ఉద్దేశము సఫలము కావాలి. For we read in 2 Timothy chapter 3, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మనం verse చదువుతాం. 16 and verse 17. 16-17 వచనాల్లో 2 Timothy chapter 3, verse 16 and 17. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. All scripture is inspired by God, and it's profitable for teaching, which means doctrine, for teaching, for reproof, for correction, and for training in righteousness, that the man of God, women included, that the man of God may be complete and equipped for every good work. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. May this little effort bring a great result in the days to come for the glory of God. ఈ చిన్న ప్రయత్నం రానున్నటువంటి దినాల్లో దేవుని యొక్క మహిమ కొరకై గొప్ప కార్యాలను జరిగించునుగాక. That the people of God may be encouraged and be motivated to love the Lord and live for Him. ప్రభువును ప్రేమించి ప్రభు కొరకు జీవించటానికి ఈ మ్యాగజైన్ యొక్క ప్రయత్నం విశ్వాసులందరికీ కూడా ప్రయోజనకరంగా ఉండునుగాక, వారిని అలాగ ముందుకు నడిపించునుగాక. As we pray for all this editorial team, ఇక్కడ ఉండేటువంటి సంపాదకీయ వర్గం అంతటి కొరకు may the ప్రార్థించాలి. Lord give them good health. ప్రభు వారికి మంచి ఆరోగ్యమును May దయచేయాలి. the Lord lead them according to the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా ప్రభు వారిని నడిపించాలి. And every meditation and devotions that they write వారు వ్రాసే ప్రతి ధ్యానమే కానీ, ప్రతి అంశమే కానీ might prove to us a great source of motivation. ఇది ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే క్రమంలో ఇది ఒక మంచి గొప్ప వనరుగా ఉండబోతుందని రుజువు కావాలి. What the Lord has begun, ప్రభు ఏదైతే may ప్రారంభించాడో the Lord help them to continue. కొనసాగించడానికి ప్రభువే సహాయం And may చేస్తాడు. the Lord's blessings be upon this project. ఈ పథకం పైన దేవుని యొక్క కృప ఉండునుగాక. All glory be to the Lord alone. సమస్త మహిమ ప్రభువునకే కలుగునుగాక. Amen. ఆమేన్. Shall we pray? Gracious God and our loving Father, ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, thank you for this blessed day. ఈ శుభదినాన్ని గురించి నీ నామమును స్తుతిస్తా ఉన్నాం. The 3 days of rich ministry of your word to the people of God. శ్రేష్టమైన వాక్య పరిచర్య దినాలుగా ఈ 3 రోజులు మీరు మాకు అనుమతించారు. And in the conclusion to have this release of this magazine. చివరి రోజులో ఈ చక్కటి
మరి పత్రిక రిలీజ్ చేయడానికి మీరు అనుమతించారు, స్తోత్రాలు. According to thy word, thy blessings may be brought upon this. నీ వాక్య వాగ్దానాలను బట్టి ఈ పత్రిక పరిచర్యపై మీ ఆశీర్వాదాలను పంపించండి. Needed grace and help may be given to thy servants. ఈ పత్రిక పరిచర్య సాగిస్తున్న నీ దాసులకు అవసరమైన కృప అనుగ్రహించండి. Let them never be discouraged. వారు ఏ పరిస్థితుల్లోనూ నిరాశకు గురి కాకుండా కాపాడండి. May they be always encouraged in the Lord. ప్రభువునందు ఎప్పుడు ప్రోత్సహించబడి కొనసాగించేలా చేయండి. And release of this magazine might become real source of use for many people of God around this. ఈ పత్రిక ఈరోజు ప్రారంభించబడుతూ ఉంటుండగా ప్రపంచమంతటిలో ఉన్న అనేక మందికి ఈ పత్రిక ఉపయోగపడేటట్టుగా సహాయం చేయండి. We request you to put the seal of your approval on this. ప్రభువా, ఈ పరిచర్య పైన నీ ఆమోద ముద్ర ఉంచమని And may ప్రార్థిస్తున్నాం. only your name be glorified through this. కేవలము నీ నామము మాత్రమే ఈ పరిచర్య ద్వారా ఘనపరచబడేలా చేయండి. Glory be to thy name and blessing be to all of us. నీ నామమునకు మహిమ తెచ్చుకోమని ఈ పత్రిక చదువుతున్న వారందరిపై ఆశీర్వాదాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. Seeking thy help and thy grace in the days to come. రానున్న దినాల్లో నీ కృపను, నీ నుండి వస్తున్న సహాయాన్ని మేము అనుభవించడానికి ఎదురు చూస్తున్నాం. We commit all thy servants. దాసులందరినీ కూడా నీ చేతులకు We అప్పగిస్తున్నాం. commit all efforts behind this, ఈ వెనక జరిగినటువంటి ప్రతి ప్రయత్నాన్ని బట్టి స్తోత్రాలు. knowing that our labor in the Lord is not in vain. ప్రభునందు మా ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి We commit it all into thy gracious hand. నీ కృపగల హస్తానికి ఈ పరిచర్యను అప్పగిస్తున్నాం. Thank you for hearing us. మా ప్రార్థన మీరు వింటున్నందుకై In the స్తుతిస్తున్నాం. name of our Lord and our Savior. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో Amen. ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. As prayed, we open this book for the glory of God and good of all believers. పనిచేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు ఒక్కొక్కరు కూడా 1-2 నిమిషాల్లో క్లుప్తంగా ఈ పత్రికను గూర్చి వారి యొక్క భారాన్ని గూర్చి మనకు తెలియచేస్తారు. మొదటిగా ప్రియులు భవానీ శంకర్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము దేవుని దాసులతో కలిసి విశేషంగా బిలీవర్స్ మ్యాగజైన్ అనే ఈ పత్రికని ఈ విధంగా మరి ఇనాగరేట్ చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ, మరి ఇందాకలే మనం విన్నట్లు దేవుని యొక్క వాక్యము మనకెంతో అవసరమైంది. దేవుని వాక్యం అన్ని విధాలుగా మనము చదవాలి, ధ్యానించాలి, తర్వాత అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే చాలా బిజీగా ఉంటున్నాం మనం, దేనికి కూడా సమయము ఉండట్లేదు. అందరి చేతిలో ఇప్పుడు ఏమున్నాయి చెప్పండి, మొబైల్ వచ్చేసింది కదా. బైబిల్ కూడా మొబైల్లోనే చదువుతున్నాం. ఇంకా
ఇంకా రోజు ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు మన కళ్ళెదుట దాటుతున్నాయి. అటువంటి సమయంలో ఏది నాణ్యమైనది కదా, మొబైల్లో చాలామంది మనకి ఎన్నో విషయాలు ఫార్వర్డ్ చేస్తూ ఉంటున్నారు, చాలా విషయాలు చదువుతున్నాం. కానీ ఏది సత్యమైంది, ఏది నాణ్యమైంది, ఏది దేవుని వాక్యానుసారమైంది? దేవుని దాసులు నిన్న మాట్లాడుతూ అపోస్తల బోధ అనే విషయాన్ని తెలియపరిచారు. ఈ ఈ మ్యాగజైన్లో ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే విశ్వాసులకి అందించబడుతుంది. ఎంతో ప్రార్థనాపూర్వకంగా, ఎంతో ప్రయాసముతో దేవుని వాక్య సత్యాలు, సంఘ సత్యాలు, మరి విశేషంగా యేసు ప్రభు గురించిన విషయాలు మరి రాసి అందించుటకు ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ప్రభుని మేము స్తుతిస్తున్నాం. మా ఆశ ఏంటి అంటే, విశ్వాసులు ఈ విషయాన్ని గ్రహించి ఈ మ్యాగజీను తీసుకొని చదివి ప్రభు గురించిన అనుభవ జ్ఞానంలో వింటూ వస్తున్నాం కదా, ఎదగాలని, అదే సమయంలో సంఘ సత్యాల్ని తెలుసుకోవాలని, విశ్వాస జీవితంలో ఇది సహాయకరంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని చక్కగా ఈ మ్యాగజైన్ సహాయంతో కూడా మనము అధ్యయనము చేయగలము. ఆ ఉద్దేశంతోనే ఈ మ్యాగజైన్ని మీ ముందుకు మేము తీసుకొచ్చాం. దీంట్లో మరి దేవుని వాక్యాన్ని క్లుప్తంగా రాసి అందించటకు ప్రభు నాకు ఇచ్చిన కృపాధిక్యతను బట్టి కూడా ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఇంకా రానున్న దినాల్లో చక్కటి విషయాలు ఈ మ్యాగజైన్ ద్వారా బయటకు రావాలని మనం ఆశిస్తున్నాం. ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేస్తాడు. ఈ మాటల్ని ప్రభు మనకై దీవించును గాక. థ్యాంక్స్ బ్రదర్. ఇప్పుడు దైవజనులు ఐజక్ గారు కూడా తమ సందేశాన్ని లేక విషయాలు మనకు తెలియజేస్తారు. మహోన్నతుడైన జీవము గల దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. మరి విశేషంగా ఈ మ్యాగజైన్ విడుదల చేయటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆయన ఉద్దేశాన్ని, తలంపును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. 1989 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 20 సంవత్సరాల వయసులో ప్రభు యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ పొంది రక్షింపబడటం జరిగింది. ప్రభుని అంగీకరించిన వెంటనే నా మనసులోనికి వచ్చిన ఒక ఆలోచన ఏమిటి అంటే, ఒక పత్రిక నడిపితే బాగుండు అని ఆలోచన వచ్చింది. కానీ తర్వాత నాకు అర్థమయ్యే విషయం, ఆ సామర్థ్యం, ఆ వరం నాకు లేదు అని అర్థమైంది. కానీ ఇన్ని సంవత్సరాలు, దాదాపు 35 సంవత్సరాల తరువాత దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి నెరవేర్చి వరము కలిగి సామర్థ్యం కలిగిన వారితో కలిసి వారి వెనుక నేర్చుకుంటూ వ్యాసం రాయడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ మ్యాగజైన్ ప్రారంభం అని చెప్పాను, ఐఎమ్ వెరీ పూర్ ఇన్ రైటింగ్ అని చెప్పాను. రాయటంలో నాకంత ప్రవేశం లేదు అని. కానీ వారి ప్రోత్సాహం ద్వారా ఒక వ్యాసం రాయడం జరిగింది. మీదట ఉంచాలనుకున్న విషయం ఏమిటంటే, దాదాపు 35 సంవత్సరాల పైగా ఉన్నటువంటి ఆలోచన లేక అప్పుడు వచ్చినటువంటి తలంపు ఇప్పుడు నెరవేరుతుందంటే అది దైవ చిత్తం అని నేను తెలియజేయాలనుకుంటున్నాను. అదే, ఇంకా వేరే నేను చెప్పాలనుకోవట్లేదు. కనుక ఆ ఆశను, ఆ సామర్థ్యం కలిగిన వారి ద్వారా ఆ దేవుడు తన చిత్తాన్ని ఇప్పుడు నెరవేర్చిన దాన్ని బట్టి, ప్రార్థనా జవాబును బట్టి నేను వ్యక్తిగతంగా ప్రభువును స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి దినాల్లో స్థానిక సంఘాల్లో కల్మషం ఎక్కువైపోయింది. ఈ టీవీ ఛానళ్ళు, ఈ జూములు, ఈ వాట్సాప్లు రాకముందు సంఘం బాగానే ఉన్నాయి. ఇవి వచ్చిన తర్వాత ఎవరంటే వారి బోధలు, ఏదంటే అది విని సత్యం నుండి తప్పిపోయి అపోస్తుల బోధ నుండి దారి తప్పిపోయిన పరిస్థితుల్లో లేఖన సత్యం ఉన్నట్టుగా ప్రభువు బయలుపరిచిన ఆయనను గురించినటువంటి సంగతులు ఈ త్రైమాస పత్రిక ద్వారా సంఘాల్లోనికి వెళ్ళాలి అని, ఆ రీతిగా సంఘాలు మరలా పునరుద్ధరణ చెందాలని, ఇప్పటికే సత్యంలో ఉన్నటువంటి సంఘాలు ఇంకా బలపడి అంతిమంగా ప్రభువుకు మహిమ కలగాలని కోరుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్.
ఒక 2 మాటలు నేను చెప్పి తర్వాత మన ముందున్న ప్రియులకు సమయం ఇస్తాను. పత్రిక నడిపించడం అనేది ఎంతో బాధ్యతతో కూడిన పని. అది ఏమాత్రం సులువుతరమైనటువంటిది కాదు. వృత్తిరీత్యా నేను ఎన్నో పత్రికలు చూశాను. ఎన్నో పత్రికలు ఎంత ఉన్నత స్థితి నుండి కిందకు పడిపోయే కూడా నేను గమనించాను. కనుక దీన్ని కొనసాగించడం అది ఎంతో బాధ్యతతో కూడింది, భారంతో కూడింది. ఈ పత్రిక మరి ముందు వరుసలో ఫ్రంట్లో ప్రియులు సైలస్, జాన్లీ ఉండి దీన్ని చక్కగా ఇంతవరకు ముందుకు తీసుకుని వస్తున్నారు. కనుక వారి కోసం ప్రార్థన చేద్దాం. వెనుక మేమంతా సహకారం అందిస్తున్నాం, కానీ సహకారాన్ని తీసుకోవడంలో అవసరమైనటువంటి ఈ వ్యాసాలు ఏమి కావాలో ఏమి అవసరం లేదని నిర్ణయించడంలో, దీన్ని ముద్రించడంలో వారు ఎంతో బాధ్యత తీసుకొని దీన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మొదటగా ప్రియులు సైలస్ వారితో వారి అభిప్రాయాలు మనకు తెలియచేస్తారు. ఆ తర్వాత చివరిగా దైవజనులు జాన్లీ గారు కూడా మనతో వారి అభిప్రాయాలు పంచుకొని వందన సమర్పణ కూడా చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. బ్రదర్ సైలస్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ప్రభుకి చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం యొక్క ప్రభావం మనందరం ఎరిగిందే. దాని యొక్క ప్రయోజనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, బ్రదర్ల విశ్వాసులకు ముఖ్యంగా. దేవుని వాక్యం ఎక్కువగా మనం వింటున్నా సరే దాన్ని నిర్లక్ష్యం చేసే జాబితాలో కూడా మొదట ఉంటున్నాం అనిపిస్తుంది చాలాసార్లు. చరిత్ర అంతట్లో దేవుని ప్రజల యొక్క వైఫల్యాలు మనం చూస్తాం. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వబడినా, సంఘానికి దేవుని వాక్యం పూర్తిగా ఇవ్వబడినా సరే వాక్యాన్ని కాలక్రమేణా మనం మర్చిపోయే స్వభావం మనకుంది. అటువంటి సమయాల్లో దేవుడు విశేషంగా కొంతమంది వ్యక్తుల్ని ఉపయోగించి వారిలో ఉన్న ప్రభావాన్ని బట్టి ఏమాత్రం కాదు, కానీ ఆయన వాక్యం యొక్క నూతనమైన ప్రత్యక్ష ద్వారా తన కార్యాలను ప్రభు జరిగిస్తాడు. అందువలన ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉజ్జీవాల్లో సాహిత్యం యొక్క పాత్రను మనం స్పష్టంగా చూడగలం. రిఫర్మేషన్ పీరియడ్ నుంచి కూడా బ్రదర్ లిటరేచర్ని కూడా మనం గమనించినప్పుడు దేవుని వాక్య సత్యాలు మరుగున పడిపోయిన విషయాలు తేలికైన భాషలో ప్రజలకు అందించడానికి ప్రయాసపడిన వారిని బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. వారి పరిచయను బట్టి మనం దీవించబడుతున్నాం. చేతుల్లో ఉన్న బైబిల్ ఉంది చాలు కదా, మిగిలినవి అవసరం లేదు అనేది చాలామంది యొక్క అభిప్రాయం. అపొస్తలుడైన పౌలు చివరి సమయంలో చెరసాల్లో ఉన్నప్పుడు నేను కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, చర్మపు కాగితాలని తీసుకొని రా అని చెప్తున్నాడు. కాబట్టి వ్రాయబడిన దేవుని వాక్యానికి ప్రత్యామ్నాయంగా ఏమాత్రం కాదు, కానీ దేవుని వాక్యాన్ని స్పష్టంగా గ్రహించడానికి సహకారిగా ఈ పత్రిక ఉంటుందని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. కొద్ది జీవితాలు అయినప్పటికీ మా అనుభవంలో ఇటువంటి పత్రికలు లేక మరికొన్ని పుస్తకాలు చదవడం వలన ఇంగ్లీష్లో ఉన్న వాటిని మేము ఎంతో మేలు పొందాం. ప్రభు యొక్క మహిమను చూడగలిగాం, విశ్వాసంలో స్థిరపరచబడగలిగాం. అదేవిధంగా చుట్టూన్న మిగిలిన వారు కూడా దేవుని వాక్యం ద్వారా మేలు పొందాలనే ఉద్దేశంతో ఈ పత్రికను ప్రారంభించడం జరిగింది. దీని పేరు బిలీవర్స్ మ్యాగజైన్గా మీరు గమనిస్తున్నారు. చాలా పత్రికలు కొన్ని నిర్దిష్టంగా కొంతమంది ప్రసంగికులకు ఉపయోగపడేవి కొన్ని ఉంటాయి. మరికొన్ని మిషన్ సంస్థలు వారి మిషనరీ రిపోర్ట్స్ను రాసే పత్రికలు ఉన్నాయి. అటువలే కాకుండా విశ్వాసులందరికీ అవసరమైన సంగతులు అందించాలనే ఉద్దేశంతో ఈ పత్రిక ప్రారంభించబడింది. విశ్వాసులందరూ అని చెప్తున్నప్పుడు అన్ని వయసుల్లో ఉన్నవారు, ప్రస్తుతానికైతే దీంట్లో యువకులకు పిల్లలకు అనే సెక్షన్స్ ఏమి లేవు, కానీ దేవుని వాక్యంలో ఉన్న పూర్తి సంకల్పం ప్రకటించబడుతూ ఉండగా దాని ప్రభావం అన్ని వయసుల వారి మీద పడుతుంది. తద్వారా మేలు పొందుతాం మనం. ఈ పత్రిక యొక్క ఉద్దేశం ప్రారంభంలోనే కనిపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు మహిమార్థమై దేవుని వాక్య సత్యాన్ని ప్రకటించడానికి, అసెంబ్లీస్ యొక్క క్షేమాభివృద్ధి కొరకు, నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు అని చదువుతాం. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ మహింపరచబడతాడో, దేవుని వాక్యం ఎక్కడ స్పష్టంగా ప్రకటించబడుతుందో అక్కడ సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి. ఆటోమేటిక్గా నశించిపోయేవారు రక్షించబడతారు. ఇదే మా ప్రాథమికమైన గురి. మమ్మల్ని మేము కనుపరుచుకోవడానికి చేయడం లేదు, ప్రభు మహింపరచబడడానికి చేస్తున్నాం. మమ్మల్ని మేము ప్రకటించుకోవడానికి కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి చేస్తున్నాం. మా క్షేమాభివృద్ధి కొరకు కాదు, సంఘాల క్షేమాభివృద్ధి కొరకు ఇది ప్రారంభించబడి జరుగుతుంది. కాబట్టి
విశ్వాసులైన మీరందరూ కూడా, ఇది సువార్థికులకి అని ఎవరు అనుకోవద్దు, సంఘ పెద్దలకు పనికొస్తుందని కూడా అనుకోవద్దు. కొన్ని విషయాలు మీరు గ్రహించడానికి ప్రారంభంలో కష్టంగా ఉండొచ్చేమో, కానీ మీరు చదువుతూ ఉండగా ఈ విషయాల్ని గ్రహించగలరు. ఈ పత్రికను మీరు తీసుకోండి. న్యూస్ పేపర్ రీడర్స్ లాగా కొన్ని విషయాల్ని పైపైన చూడడం కాకుండా మీరు అవసరమైతే ఒక బుక్ మెయింటైన్ చేయండి. ప్రాముఖ్యమైన విషయాలు మీరు గ్రహించినవి దాంట్లో రాసుకోండి. మీ ప్రశ్నలు, సందేహాలు ఏమున్నా సరే కాంటాక్ట్ చేయడానికి నెంబర్స్ ఉంటాయి. ప్రతి విశ్వాసి కూడా చదవగలిగినంత రీతిలోనే కొన్ని పేజీల్లోనే దీన్ని అందిస్తున్నాం, కాబట్టి దీన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దని బ్రతిమలాడుతున్నాం. దీంట్లో ఎక్కువ రెఫరెన్స్లు ఉంటాయి, కాబట్టి మీరు ప్రక్కన బైబిల్ తెరిచిపెట్టుకొని బెరే విశ్వాసుల వలె మేము చెప్తున్నది లేఖనానుసారంగా ఉన్నదా లేదా అని పరిశీలించాలని మా ఉద్దేశంగా మేము దీన్ని మీకు అందిస్తున్నాం. ఇది మీరు చదివిన తర్వాత మీరు ఒకవేళ హీరాపులిలో ఉంటే కొలసైలో ఉన్న వారికి, కొలసైలో ఉంటే హీరాపులిలో ఉన్న వారికి, లవదికలో ఉన్న వారికి ఈ పత్రికను మీరు చదివించాలి. తెలుగు విశ్వాసులందరికీ ఆంధ్రాలో, తెలంగాణలో, కర్ణాటకలో ఎక్కడున్నా సరే ఇది వారి క్షేమార్థమై ప్రభు ఉపయోగిస్తాడని మేము నమ్ముతున్నాం. ఇంగ్లీష్లో ఆర్టికల్స్ రావు, ఇంగ్లీష్లో ఉన్నవి కూడా తెలుగులో తర్జుమా చేయబడతాయి. అనుభవం కలిగిన దేవుని దాసులు దీంట్లో వ్యాసాలు రాస్తారు. వారితో పాటు కొద్దిగా ప్రభు మాకు ఇచ్చిన తలంపుల్ని మేము దీంట్లో జత చేస్తూ ఉన్నాం. కాబట్టి దీని ద్వారా మేలు పొందాలని, తద్వారా మీ స్థానిక సంఘాల్లో మీరు ప్రభు కొరకు నిలబడాలని, దేవుని వాక్య సత్యంలో ఏ విషయం కూడా మాకు తెలియదు అని ఎవరు చెప్పకుండా, మాకెవరు చెప్పలేదు అనే స్థితిలో ఉండకుండా రిటర్న్ ఫామ్లో స్టాండర్డ్గా అందించాలనేది మా ప్రయత్నం. దీని కొరకు ప్రార్థన చేయండి. పెద్దలు చెప్తూ వచ్చినట్లుగా ఇది ఒక చిన్న పుస్తకం కాదు, ఒకసారి మాత్రమే ప్రచురించబడేది, ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చే పత్రిక. కాబట్టి ఈ తరంలో, రానున్న తరంలో కూడా ప్రభు రాక సంభవించకపోతే ప్రభు వచ్చు పర్యంతం ఇది ఆయన ప్రజల మేలు కొరకై ఉండాలనేది మా ప్రార్థన. అలాగున్న మీరు కూడా ప్రార్థన చేసి ప్రభు యొక్క కృపను దీని ద్వారా పొందాలని మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రభు నామంలో అందరికీ వందనాలండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రేమ వందనాలు. చాలా సంవత్సరాల క్రితం నుండి రాయాలి మేము విని ఆనందిస్తున్న సత్యము భద్రం చేయాలి అనే ఆలోచన హృదయంలో ప్రభు ఉంచారు. ఈ సమయంలో ఒక దేవుని దాసుని జ్ఞాపకం చేసుకోవాలి. నేను డిగ్రీ చదువుతున్న సమయం, అప్పర్ రూమ్లో తర్జుమా చేయడానికి నేను వెళ్ళినప్పుడు ఓటీ జేమ్స్ గారు చెప్పారు, వర్తమానాలు చెప్తున్నప్పుడు అవి గంటసేపే ఉంటాయి, కానీ రాస్తే అవి జీవితాంతం ఉంటాయి అని ఆయన నమ్మి ఆ సాహిత్య పరిచర్యలో ఆయన ఎక్కువ శ్రద్ధ చూపించాడు, ముద్రించి వాటిని. ఈనాడు కూడా మరి సజీవంగా చాలా సంగతులు సంఘాల మధ్య ఉండడానికి సాహిత్య పరిచర్య ఎంతో సహకారం. అవి మనసులో ఉంటుండగా మరి సామర్థ్యం కలిగిన వాళ్ళు కావాలి, సత్యం పట్ల నమ్మకత్వాన్ని కనుపరిచే వాళ్ళు కావాలి. ఒకే వ్యక్తి నడిపించటం అది క్షేమం కాదు అని ఎరిగి దేవుని దాసుల్ని సంప్రదించినప్పుడు వాళ్ళందరూ సంతోషంతో సమ్మతించారు. అందువల్ల ఈ పత్రిక ఏ ఒక వ్యక్తి నడుపుతున్నది కాదు అని గ్రహించాలి. మన తెలుగు అసెంబ్లీస్ మధ్య వాక్యం ఎరిగినటువంటి భక్తి కలిగిన లైక్ మైండెడ్ సహోదరులు, వారి హృదయ భారమే ఈ పత్రిక. దేవుని వాక్యాన్ని ఒకరికొకరు మాట్లాడుకొని వాటినన్నిటిని కూడా సమకూర్చి ఒక చోట ఉంచటానికి ప్రభు కృప చూపించాడు. పోయిన సంవత్సరం సెప్టెంబర్లో డెవోషన్ రాయటానికి ప్రభు కృప చూపించినప్పుడు మనం ముందుకు వెళ్ళగలమనే కొంత ధైర్యం మాకు కలిగింది. ప్రార్థించి కనిపెట్టిన తర్వాత పెద్దలతో మాట్లాడినప్పుడు వారందరూ సమ్మతించారు. అందువల్ల ఈ పత్రిక ఈరోజు మన చేతుల్లోకి రావడం జరుగుతాం. మన సంఘాలలో అనేకమైన వర్తమానాలు ఉన్నాయి, కానీ సంఘాలకు మాత్రమే ఉన్న క్రొత్త నిబంధన సత్యం అది సమృద్ధిగా ప్రకటించబడాలనే ఆశతో ఈ పత్రిక ప్రారంభించబడింది. ఏ ప్రసంగం పడితే ఆ ప్రసంగం కాదు, లేఖనాల ఆధారంతో కూడిన వర్తమానాలు
వ్యాసాలుగా వస్తే మంచిది అని, అవి మాత్రమే విశ్వాసులను కడతాయి అని మేము నమ్మి ఈ పత్రికను ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రభు ఎంతో అనుకూలత ఒకదాని తర్వాత ఒకటి ఆయన సమకూరుస్తూ వచ్చాడు. వ్యాసాలు బ్రదర్స్ అందించారు, జాన్ గారు, అప్పర్ రోమ్ సూర్యప్రకాశ్రావు గారు, కనిగిరి ఐజక్ గారు, దేవుని దాసులు విశాఖపట్నం నుండి భవానీ శంకర్ గారు, ముంబై నుంచి థామ్సన్ బి థామస్ గారు, పెద్దలు నిజానికి ఈరోజు ఇక్కడ ఉండాలి కానీ అనారోగ్య పరిస్థితులను బట్టి దేవుని దాసుడు పాల్ గాంధీ గారు రాలేకపోయారు. అలాగే నికల్సన్ గారి వ్యాసం కూడా రావాలి, కొంత ఆలస్యమైంది ఈ పత్రికలో. ఇలాగున ఇవన్నీ సమకూడి ఏర్పాటు చేయబడ్డానికి ప్రభువే కృప చూపించారు. మేము ధైర్యంగానే ప్రభు ఇచ్చిన కృపతో దిగాము. ఈ పత్రిక కొంత ఖర్చుతో కూడుకున్నది, ఖరీదైంది. దీని పేపర్ క్వాలిటీ కంటే దీనిలో ఉన్న అంశాలు ఎంతో శ్రద్ధతో ప్రార్థనతో రాసిన వ్యాసాలు. దీన్ని క్వార్టర్లీ మ్యాగజైన్ అంటారు, త్రైమాసిక పత్రిక, 3 నెలలకు ఒకసారి. దాదాపుగా ఈ పత్రిక 30 పేజీలకు వస్తుంది ఈసారి. అవసరాన్ని బట్టి పెరగవచ్చు, లేకపోతే తగ్గొచ్చు, కానీ ఇవన్నీ కూడా స్టాండర్డ్ రైటింగ్స్. 1కి 2 సార్లు పరీక్ష చేసి ప్రతి అక్షరాన్ని తూచి ఉంచినటువంటి ఇవి అంశాలు దీనిలో ఉన్నాయి. దీని సబ్స్క్రిప్షన్ 250 రూపాయలు పెట్టారు. అందువల్ల ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఇంటికే ఈ పత్రిక వస్తుంది. సంఘాలకు మాకు కావాలని ఎవరైనా అడిగితే వారికి ఒక 10, 20, 30 ఒకేసారి పంపించటం, పోస్టల్ ఖర్చులు కలిసి వస్తాయి. అలాగున సంఘాలలో ప్రభువును ప్రేమిస్తూ వాక్యాన్ని గౌరవించేవాళ్ళు మాకు సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ వ్యక్తిగతంగా పంపడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ప్రియులు దాని కొరకై తమకు తామే అప్పగించుకుని పనిచేసే యవన బిడ్డలు ముందుకొచ్చారు. అందువల్ల ఈ పత్రిక అందరికీ కూడా ఒక 5-6 రోజుల్లో మీ ఇళ్లకు చేరుతుంది. ప్రభు చిత్తమైతే మీరు ఎక్కువ కాపీలు తీసుకుని ఇతరులకు పరిచయం చేయండి. దీనిలో లాభార్జన ఏమీ లేదు అని మొదట గ్రహించాలి. గంటల తరబడి ప్రభు పాదాల దగ్గర కూర్చొని వ్యాసాలు రాసిన ఏ దేవుని దాసునికి దీనిలో నుండి ఏ విధమైన పారితోషికం చెల్లించటం లేదు. దేవుని దాసుడు పాల్ గాంధీ గారు వృద్ధాప్యంలో ఉండి ఆయన రోఫస్తో రాయించి పెట్టారు. ఆయనకి చాలా పని ఉంది, అయినా అనారోగ్యం ఉన్న అలాగున దేవుని పిల్లల పట్ల ప్రేమతో దేవుని దాసులు ప్రయాసపడతా ఉన్నారు. థామ్సన్ గారు కూడా అంతే. దేవుని దాసులు ఐజక్ గారు, భవానీ గారు, జాన్ అన్న సహోదరులందరూ బాధ్యతతోటి దీన్ని తీసుకుని వచ్చారు. ప్రియులారా వినండి, యేసుక్రీస్తు ప్రభు మహిమ మనకు అర్థమైతేనే ఆ మహిమ మనల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తుంది. గాలి ప్రసంగాలు, ఏది పడితే అది చెప్పే మాటలు విని సమయం వృధా చేసుకోకుండా మన విశ్వాస జీవితాన్ని లేఖనాల్లో దృఢపరుచుకోవడానికి, స్థిరపడడానికి ఈ పత్రిక ఎంతో సహకరిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని నడిపించిన జానన్కి ప్రేమ వందనాలు. భవానీ శంకర్ గారు, అలాగే ఐజక్ గారు, వారు కూడా ప్రేమతో అంగీకరించి ఈ కార్యక్రమానికి వచ్చి వారు తమ అమూల్యమైన సందేశాలు మరి ఆర్టికల్స్ ఇచ్చారు. వారికి వందనాలు. వేదిక మీద ఉన్న మరి సుదర్శన్ అన్న, అలాగే బాలేశ్ అన్న కూడా వందనాలు. ఈ పత్రిక ఆవిష్కరించటం, ఎవరు ఆవిష్కరిస్తారు, ఎలా జరుగుద్ది అని మాకు ముందేమీ తెలియదు. దేవుని దాసుడు అనుభవనీయుడు ఆల్బర్ట్ సునీల్ గారు మన మధ్య ఉండడం మనకెంతో దీవెనకరం. ఆ దాసుని ప్రార్థన ద్వారా ఈ పత్రిక ప్రారంభం కావడం మాకెంతో సంతోషం. దోర్నాల సంఘం వారు చేసిన సహకారం మర్చిపోలేంది. వరుణ్ వెనకలుండి చాలా సహాయం చేస్తున్నాడు. సైలస్ ఈ సెటప్ అంతట్లో ఎక్కువ ప్రయాసపడుతున్నాడు. బిడ్డలందరికీ కూడా ప్రభు తన దీవెనలు అందించాలని మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రేమతో
ఈ సత్యానికి సహకారులుగా ఉండడానికి మీ ప్రజెన్స్ ఉన్నందుకై ప్రభువుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియచేస్తున్నాను.